అనంతపురం నగరం చిన్నపాటి వర్షానికే అస్తవ్యస్తంగా మారిందని నగరం మాజీ మేయర్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల క్రితం వర్షం కురిస్తే నేటికి నగరంలో దారుణమైన పరిస్థితి కనిపిస్తోందన్నారు. చిన్నపాటి వర్షానికే ఎక్కడ చూసినా చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, పలు కాలనీలు బురదమయంగా మారాయన్నారు. 3 రోజులైనా కనీసం వీటిని తొలగించే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించడం లేదన్నారు. కాలువల్లో షీల్డ్ తీయాలని మే నెల మొదట్లోనే తాము చెప్పామని, కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. అసలు ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారో లేదో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు అనంతపురం ప్రభుత్వాసుపత్రి సమస్యలకు నిలయంగా మారిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలోనే ఇంతటి దారుణమైన పరిస్థితి ఉందన్నారు. కనీసం విద్యుత్ సౌకర్యం లేక వీల్ చైర్లలో స్ట్రక్చర్లు, ఎమర్జెన్సీ వార్డుల్లో బెడ్లు లేక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడనే లేదన్నారు. తాము రాజకీయాలు చేసేందుకు మాట్లాడడం లేదని, కేవలం ప్రజా సమస్యల మీద మాత్రమే స్పందిస్తున్నామని వసీం స్పష్టం చేశారు. ముఖ్యంగా అనంతపురం నగరంలో చూసుకుంటే దాదాపుగా కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏ విధంగా నగరంలో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కేవలం ఒక చిన్నపాటి వర్షానికి ఈరోజు నగరంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నారో, ప్రజల సమస్యలు ఎవరికి కూడా ఇక్కడ పట్టడం లేదు. ఎంత దారుణంగా ఉందంటే అనంతపురం పరిస్థితి కావచ్చు, అస్తవ్యస్తంగా మారిన విషయం కావచ్చు, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం నగరం కూడా ఉండే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో చెట్లు పడిపోయాయి, కార్ల పైన కావచ్చు, కొన్ని కాంపౌండ్ల పైన చెట్లు పడిపోవడం కావచ్చు, వైర్ల పైన చెట్లు పడిపోవడం కావచ్చు, మెయిన్ రోడ్లో అన్నీ కూడా మధ్య మధ్యలో చెట్లు పడిపోయి, సందుల్లో చెట్లు పడిపోయి దాదాపు 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా వీళ్ళు క్లియర్ చేస్తున్నారంటే కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన అనంతపురం నగరం ఉండే విషయం కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడికెక్కడ చెత్త చెదారం నిలిపోయిన విషయం కూడా చూడొచ్చు. డస్ట్బిన్స్ అన్నీ కూడా నిండిపోయి అక్కడికక్కడే ఉండడం. గతంలో కూడా అనేక వర్షాలు వచ్చినాయి, పెద్ద పెద్ద వర్షాలు కూడా రావడం జరిగింది. అప్పుడు కూడా మేము మా పాలకవర్గం కావచ్చు, అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని ఏ విధంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా పనిచేసిన విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. కొన్ని కాలనీస్ చూస్తే కన్నా బురదగా మారాయి. జనశక్తి నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, కోర్ నగర్ కావచ్చు, రజక్ నగర్ కావచ్చు, అనేకటువంటివి కూడా ఇప్పటికి కూడా అవి కూడా శుభ్రం చేయని పరిస్థితి. ఈరోజు అసలు మున్సిపాలిటీ అధికారులు ఉన్నారా, నిద్రపోయినారని చెప్పేసి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైతే సిల్ట్ రిమూవల్ తీయాలా, మే నెలలో తీయాల్సిందే, వీళ్ళు వర్షం వచ్చే వరకు కూడా వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకపోవడం, వర్షం వచ్చిన తర్వాత నిన్న మొన్న ఈ పొడిగీతలు తీస్తుంటే కన్నా ఎంత దారుణ పరిస్థితుల్లో కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనంతపురం నగర ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది గురవుతున్నారు విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఏ విధమైన ఇబ్బంది, కరెంట్ లేదు, చెట్లు పడిపోయినా ఎక్కడికెక్కడో బురద ఉంది, కొన్ని ఏరియాల్లో ఇళ్లలో పిగిలిపోని పరిస్థితిని ఇంత దారుణంగా ఉంటే ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అవగాహన లేకుండా వీళ్ళందరూ పరిపాలన అందించడం వల్లే ఈరోజు అనంతపురం నగరం ఇంత దారుణ పరిస్థితికి ఏర్పడిందని ఉద్దేశం కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు ఉంటారు, ఎస్సీ గారు ఉంటారు, ఈలు ఉంటారు, డీలు ఉంటారు, ఏఈలు ఉంటారు, సచివాలయ వ్యవస్థ ఉంటుంది. అంత పెద్ద వ్యవస్థ మున్సిపాలిటీలో పెట్టుకొని ఈరోజు చిన్నపాటి వర్షానికి వీళ్ళందరూ కూడా చేయలేకపోతున్నారంటే ఈరోజు ఎంత దారుణంగా వీరు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. మేమేం దీంట్లో వచ్చి రాజకీయం చేయాలని చెప్పేసి ఏది కూడా మేము చేయడం లేదు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. కేవలం ప్రజా సమస్యలు ఉన్నాయి, మేము ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల కొంచెం అధికార రంగం అంతా కూడా కదులుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది తప్ప ఇక్కడ వచ్చేసి మేము దీనిల కోసం కూడా మేము రాజకీయం చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను షూట్గా ఈ సమాధానం ఇవ్వదలుచుకున్నది కూడా మీ అందరు కూడా చెప్పడం తెలుస్తోంది. ఇంత దారుణంగా చెట్లు పడిపోయాయి, అస్తవ్యస్తంగా అనంతపురం నగరం మారితే కమిషనర్ గారు లేరు, ఎస్సీ గారు లేరు, లేరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లేరు. కేవలం ఒక ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మాత్రమే పర్యవేక్షించుకుంటా ఆయన ఎంతవరకు చూస్తారని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారని నిద్రపోయిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో మనం ఎప్పుడూ చూడలే అనంతపురం నగరం హిస్టరీలో అనేకవంటి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా కూడా విద్యుత్ సరఫరా కేవలం కొన్ని గంటల వరకు ఏవో రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకందరూ కూడా
సరఫరా చేసే వ్యవస్థ మనం చూసాం. కానీ ఈరోజు నగరంలో చూసుకుంటే అశోక్ నగర్ కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఇక్కడ 4th రోడ్ 5th రోడ్ ఇవన్నీ కూడా దాదాపుగా 1.5-2 రోజుల వరకు కూడా కరెంట్ రాని పరిస్థితి అంటే ఇక్కడ ఏం అధికారులు ఉన్నారా, ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. కరెంటు బిల్లులు ఒక రోజు డిలే అయితే చాలు, ఒక రోజు డిలే కట్టకపోతే మీ ఇంటికి వచ్చేసి మేము కట్ చేసేస్తామని చెప్పేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టే రకమే మనం చూస్తున్నాం. మీరు కరెంటు బిల్లులు ఏ విధంగా అయితే కట్టించుకుంటారో అదేవిధంగా మీరు వీళ్ళ మెయింటెనెన్స్ కూడా పెట్టుకోవాలా, సర్వీస్ కూడా ఇచ్చే విధంగా కూడా మీ వ్యవస్థ పనిచేయాలని చెప్పి కూడా నేను విద్యుత్ శాఖ కావచ్చు, విద్యుత్ అధికారులకు కూడా నేను చెప్పడం జరుగుతానికి మీ అందరికి తెలియజేస్తున్నాను. వెంటిలేటర్ వైపు పెద్ద ఆసుపత్రి అని చెప్పేసి మీ ఎల్లో మీడియాకి సంబంధించే పేపర్లోనే, ఆంధ్రజ్యోతిలోనే ఈరోజు పెద్ద ఆసుపత్రులు ఏ విధంగా వెంటిలేటర్లు పోయిందని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఇంత హెడ్లైన్స్లో రావడం చూస్తుంటే ఎంత దారుణంగా గవర్నమెంట్ హాస్పిటల్ మారిందో విషయం కూడా ఒకసారి గమనించాలి. అసలు అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? నగరంలో జీజీహెచ్ అంటేనే పేదలకు ఒక భరోసా, ఇక్కడ వెళ్తే మాకు మంచి జరుగుతుంది, ఇక్కడ వెళ్తే ఒక మంచి వైద్యం అందిస్తారని చెప్పే ఉద్దేశంతో గ్రామాల నుంచి, మండలాల నుంచి అనేక మంది రావడం, ఇక్కడ వచ్చి వైద్యం చేసుకొని వెళ్ళడం మనం చూసాం. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఎంత దారుణంగా మారిందో ఒకసారి ప్రజలతో గమనించాలా. హాస్పిటల్లో చూసుకుంటే శానిటేషన్ అంత అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షం పడితే అక్కడ పేషెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా అధికారులు ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అక్కడ వెంటిలేటర్లు సరిగ్గా పని చేయమంటున్నారు. అదేవిధంగా రోగులకు ఏ విధంగా అయితే భోజనాలు పెట్టాలో అవి కూడా సరిగ్గా అందికపోవడం కూడా చాలా బాధాకరంగా చూడడం మీ అందరికి తెలియజేస్తున్నాను. ఆఖరికి మందులు కూడా సరఫరా చేయని పరిస్థితి. ఒక సైట్రాక్టిక్ పేషెంట్ వెళ్తే దాదాపు 10 మందుల వరకు రాసిస్తే 3 మందులు కూడా సరిగ్గా అందికపోవడం కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితి అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద 108 సర్వీస్ వెళ్తే ఒక బెడ్ ఖాళీగా ఉంచాలా, అక్కడ కూడా బెడ్లు లేవని చెప్పేసి కూడా వాళ్ళు కూడా బెడ్లు లేవనడం, వాళ్ళని కూడా బయటికి వెళ్ళిపోండి, మీరు ఎక్కడైనా వేరే చోటు పోయి అడ్మిట్ కావండి అని చెప్పే పరిస్థితికి ఏర్పడినట్టు కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అని కూడా ఒకసారి గమనించాలా. ఆఖరికి వీల్ చైర్స్ కూడా లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో. వీల్ చైర్స్ సరిగ్గా ఉండవు, స్ట్రెచర్స్ సరిగ్గా ఉండవు. అదేవిధంగా ఘర్షణలకు నిలయంగా మారింది పెద్ద ఆసుపత్రి. ఆ సంఘటనలు అన్నీ జరుగుతున్నా కూడా కట్టడి చేసే విధంగా కూడా ఈరోజు హాస్పిటల్ సిబ్బంది లేదంటే కూడా ఎంత దారుణంగా మారిందో కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్గా అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఉన్నారు. ఆయన హెల్త్ మినిస్టర్గా ఎప్పుడైనా ఒకసారి వచ్చి మన నగరంలో ఉన్నటువంటి జీజీహెచ్ని పర్యవేక్షిస్తే మా హాస్పిటల్ మెరుగుపడుతుంది, ఇక్కడ మందులు సరిగ్గా అందుబాటులో లేవు, సౌకర్యాలు సరిగ్గా లేవు, ఇవన్నీ కూడా ఒక ఫండ్స్ ఏమైనా తీసుకొస్తే హాస్పిటల్ కూడా ఏ విధంగా మెరుగుపడుతున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కేవలం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పడానికి మాత్రమే అయిపోయింది. గత శనివారం చూసుకుంటే 12 గంటలు దాటితే మళ్ళీ సోమవారం 9 వరకు ఏ ఒక్కరు కూడా అందుబాటులో ఉండరు, ఎవరు రెస్పాండ్ కాని పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చూస్తున్నాం. ప్రజాప్రతినిధుల అవగాహన లేకుండా, వీళ్ళ పర్యవేక్షణ సరిగ్గా లేకుండా వల్లనే ఈరోజు నగరం అంతా కూడా వైఫల్యం చెందిందని కూడా మేము గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పటికైనా కూడా మీరందరూ కూడా ఇట్లా మున్సిపాలిటీ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, హాస్పిటల్లో చాలా మంది రోగులు చాలా విధంగా అనేక మందిగా ఇబ్బందులు గురవుతున్నారు. మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా పర్యవేక్షించి రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను.